హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ గాజులు ఎలా చేసుకోవాలో చూపిస్తా అన్నాను కదా. సో అందులో భాగంగానే ఈరోజు బ్యాంగిల్కి దారం ఎలా చుట్టుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చూపిస్తాను. దారం ఇలా చుట్టుకుంటే బ్యాంగిల్ సైజు తగ్గదు. దారం చుట్టడంలో చాలామంది చేస్తున్న తప్పు ఇదే అనమాట. సో ఆ మిస్టేక్స్ ఏంటివి, ఆ మిస్టేక్స్ మనం చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా చుట్టుకోవాలో దారం బ్యాంగిల్కి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను, వైట్ కలర్. దానికి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ చుడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని దానికి అంటే పొడుగ్గా ఉంటుంది కదా, ఆ సైడ్ ఒక 45 స్ట్రాండ్స్ అయితే అంటే 45 టైమ్స్ చుడుతున్నాను నేను థ్రెడ్. అయిపోయాక ఇలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అండి, ఇదే అనమాట ఇక్కడే మిస్టేక్. ఇలా థ్రెడ్స్ అన్నీ ఫ్లాట్గా పెట్టుకొని మనం గ్లూ పెట్టుకోవాలి. లేదు ఒకటే దగ్గర ముద్దగా పెట్టుకున్నామంటే మనకు దారం చుట్టడం అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఇదే నేను చెప్పిన మిస్టేక్. చాలామంది చేస్తున్న తప్ప అదే అనమాట. ఒకటే దగ్గర ముద్దలాగా పెట్టి చేస్తారు. అది మనకు ఏమవుతుంది, థ్రెడ్ చుట్టేటప్పుడు పక్కన లేయర్ రాకుండా లేయర్ మీద లేయర్ వచ్చేస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల మనకి బ్యాంగిల్ సైజ్ అనేది మారుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు చుట్టుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఫస్ట్ గ్లూ అంటించేసుకొని మొత్తం గ్లూ ఆరిపోయిన తర్వాత ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. క్రాస్గా పెట్టుకోవాలి. ఆ థ్రెడ్స్ అన్నీ పల్చగా చేసుకోవాలన్నమాట. ఒక దగ్గరే ముద్దలా కాకుండా మనం పెట్టుకునేటప్పుడే పల్చగా అనుకుంటూ ఇలా థ్రెడ్ని అయితే ర్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెప్పాను కదా, దారం సైజ్ తగ్గకుండా ఉంటుంది. మనది ఏ సైజు బ్యాంగిల్ అయితే ఆ సైజ్ బ్యాంగిల్కి మనం థ్రెడ్ చుట్టుకున్నా కూడా మన బ్యాంగిల్ సైజ్ మారకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ చుట్టిన తర్వాత మనం దారం మళ్ళీ లోపల నుంచి తీసేటప్పుడు పైకి తీసిన దానిక ఆ వేలు అక్కడే ఉంచాలి. ఇదిగోండి, మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే నీట్గా ఉంది, పక్కన ఉన్నట్టే ముద్దలు లేకుండా. సో అదే అనమాట ఇందులో ట్రిక్ బ్యాంగిల్ మేకింగ్లో. సో మీకు నేను లైవ్లో చూపిస్తాను. థ్రెడ్ ఇక్కడ చుట్టడం అయిపోయింది. ఇదిగోండి, మొత్తం థ్రెడ్ అంతా సరిపోయిందనమాట బ్యాంగిల్కి. మళ్ళీ మధ్యలో ఎక్కడ అతుకు రాలేదు. సో ఇలా లాస్ట్కి కూడా మళ్ళీ ముద్దగా కాకుండా పరిచినట్టుగా అంటే ఫ్లాట్గా వచ్చేటట్టు స్టిక్ చేసుకుంటే మీకు దారం సైజు మారదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గాజుకి థ్రెడ్ చుట్టక ముందు ఎంత ఈజీగా వేసుకున్నామో చుట్టిన తర్వాత కూడా అంత ఈజీగా వేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా ఎక్కిందనమాట గాజు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం వైట్ బ్యాంగిల్కి కదా థ్రెడ్ చుట్టింది. సో ఎక్కడ కూడా వైట్ ఆ బ్యాంగిల్ అనేది, బేస్ బ్యాంగిల్ అనేది కనిపించట్లేదు. అంత నీట్గా చుట్టేసుకున్నాం అనమాట బ్యాంగిల్కి థ్రెడ్. చూసారు కదా, మిస్టేక్స్ ఏంటో అవి మీరు చేయకుండా ఇలా నీట్గా థ్రెడ్ అయితే చుట్టుకోండి బ్యాంగిల్కి. మరి ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అసలు మీకు ఎలా అనిపించిందో కనీసం ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.